హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీరు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలంగి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గుడి విశేషాలు చూస్తారు. ఇదంతా గుడి లోపల ప్రాంగణం. ఈ గుడి కోనేరుకి చేరువలో చుట్టూ కోనేరులో శివుడి బొమ్మ. అట్లానే ఇది పొలాలకి మధ్యలో ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది గుడి. ఈ గుడి గురించి స్థల పురాణం గురించి కొంత నా మాటల్లో. త్రేతాయుగంలో శ్రీరాముల వారు పట్టాభిషేకం అనంతరము సతీ సమేతముగా యాత్రలు చేయుచున్న సంవత్సరంలో ఈ ప్రాంతమునకు వేంచేసి పాలంగి గ్రామముకు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోస్తని నదికి దక్షిణ దిశగా ఉన్న తటాకంలో సీతమ్మ వారు ఇసుకతో లింగాకృతి చేయగా శ్రీరాముల వారు పశ్చిమాభిముఖముగా ఆ లింగమును ప్రతిష్ఠ చేసినందున ఇక్కడ శ్రీ స్వామివారు శ్రీరామలింగేశ్వర స్వామి అన్న పేరున పిలువబడుచున్నారు. ఇక్కడ చూసారా, తటాకంలో చేపలు షూట్ చేశాను. ఆ చేపలు గుంపులు గుంపులుగా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్దవి ఉన్నాయి ఫిషెస్ మాత్రం ఈ తటాకంలో. ఈ క్షేత్రంలో దర్శించినచో కాశీ క్షేత్రంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించిన పుణ్య ఫలితములు లభించునని పురాణముల ద్వారా తెలియచున్నది. చూసారా, ఈ తటాకం చుట్టూ చెట్లు, ఎంత బాగుందో వాతావరణం. ఈ క్షేత్రం నందు లింగము నిత్యము నీటిలో మునిగి ఉండును. కోరిన కోరికలు నెరవేర్చున్నందున ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. అనేక ప్రాంతముల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి సేవించి తమ కోరికలు తీర్చుకుని స్వామివారి సేవలో తరించుచున్నారు. ఇది అంతరాలయంలో స్వామివారు. ఓం నమ శివాయ. నందీశ్వరుడు. ఇది తటాకంలో శివుడి విగ్రహం. ఓం నమ శివాయ. ఇది కోనేరు. ఆ తటాకము చుట్టూ ఉన్నది చూసారు, ఎంత పచ్చగా బాగుందో చెట్లతో. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ పొలాలు, ఊరికి దూరంగా గుడి, కోనేరు, రావి చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి గుడిలో మాత్రం. ఇది ధ్వజస్తంభం. గుడి ముందర వ్యూ ఇది. ధ్వజస్తంభం దగ్గర కార్తీక మాసం కదా, ఈరోజు సోమవారం, దీపాలు వెలిగిస్తున్నారు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి. అసలు పొల్యూషన్ అన్నదే లేదు అక్కడ. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఈరోజు మార్నింగ్. ఉసిరి చెట్టు, వేప చెట్టు. ఇక్కడ పూజలు చేస్తున్నారు కార్తీక మాసం కాబట్టి. కృష్ణుడు బొమ్మ. రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఇదంతా గుడి ప్రాంగణంలోనే, చాలా పెద్ద ప్లేస్లోనే ఉంది గుడి. ఇది రావి చెట్టు కింద నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు. ప్రసాదం ఉడికించిన శనగలు, పులిహోర. రైట్ సైడ్, గుడికి రైట్ సైడ్ నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించుకున్నాం. ఇది నవగ్రహాలు. కోనేటికి చేరువలోనే చేర్చి ఉంది నవగ్రహాలు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభవచ రాహవే కేతవే నమః. చూసారా ఎంత బాగుందో. చెట్లు, కొబ్బరి చెట్లు, తటాకము, గుడి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అది చూసి అనుభవించవలసిందే. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది బయట ఆంజనేయ స్వామి వారి విగ్రహం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.